అరే ప్రసాద్ గారు పెళ్లి చూపులు కావాలన్నాడు, ఇంకా అత్తలేడేమరా? ఏమోరా అంతటి పెద్ద కథనే ఉందిరా. నాకు పెళ్లి కానప్పుడు చూస్తున్నా, నాకు 2 పిల్లలు అయినారు కానీ ఆయనకి మాత్రం పెళ్ళి అవుతుంది. ఇక అంతటో మనకు పెద్ద కథ అవుతుంది. అరే నీ పిల్లలు పెద్ద పెరుగుతారు కానీ ఆయనకైతే లగ్గం అయితే లేదురా. ఎప్పుడు పెళ్ళి అవుతుంది? ఏమావా అత్తురు గారా? అత్తురా అదేంది కనబడతలే, ఇక్కడ ఉన్నారుగా. ప్రసాద్ ఎంతసేపు నీకోసం చూడబట్టి కారు ఫోన్ చేసినట్టు చేసిన అత్తును ఈ పెళ్లి డ్రెస్ ఏంది, ఇక పంతులు ఏంది, పెళ్లి చూపులకి ఇవన్నీ అవసరమారా? అవసరమే. పెళ్లి డ్రెస్ వేసుకున్నాను అనుకో మంచిగా ఉంటుంది. మామూలుగా డ్రెస్లో పోతే ఎవరు చూస్తలేరు, అందుకే పెళ్లి డ్రెస్ వేసుకొని పోతాను. పంతులు అంటావా ఎప్పుడు ఏం బట్టినా ఉంచుకుంటా. ఒకవేళ ఖాయం అయింది అనుకో ఆనే వరపుదే చేయించుకుంటా. ఇది ఆ ప్లాన్. ఏం పంతులు ఏమంటావు? అవునా, నిజం బ్రహ్మాండమైన ముహూర్తం కూడా ఉందా? చూసినా నేను. అరే మరి ముహూర్తం టైం అవుతుంది, పోదామా? సరే పెళ్లి కొడుకుని నేను నా సూపర్ గారిని కూర్చుండబెడితే ఏందన్నట్టు ముచ్చట. పెళ్లి కొడుకు నువ్వా? ఇంత మంచి పెళ్లి డ్రెస్ చేసుకుని నేను వస్తే నువ్వా అని అంటున్నావు. అయినా పెళ్లి చూపులో కావాలన్నా పెళ్లి డ్రెస్ వేసుకొని వస్తారా? ఇది ఎందుకు కొత్త విచిత్రం? అన్న వీడు పెళ్లి చూపులకు పెళ్లి డ్రెస్ వేసుకుని వస్తే పెళ్లి అయితే ఓలే చెప్పిరాట, అందుకే వీడు పెళ్లి డ్రెస్ వేసుకుని వచ్చిండు. సరే గాని మీ ముచ్చట్లే గాని ముందరే కార్యక్రమం చూస్తారా చూడరా మీరేంది? సరే కానీ మీరు అందరు కూర్చోండి, మా కోటలో తీసుకొస్తాం. లేవు. అరే పెళ్లి కూతుర్ని ఇంకా తీసుకొస్తలేరేంద్రా? అరే వస్తా రాగలేవురా, ఎందుకు కాగపడతాను? అదేంద్రా నాకైతే గమ్మత్తు నచ్చింది. అరే ఆ కన్నద్ద తీసుకుర్రా. ఆమె పెళ్లి పిల్ల ఎవరా? పెళ్లి పిల్ల తల్లిరా? అమ్మ ఎంతసేపు అమ్మా పెళ్లి కూతురు తొందర తీసుకురండి అమ్మా. తీసుకొస్తాను పంతులు. అరే తల్లేకి ఇంత మంచిగా ఉందంటే పిల్లి ఎంత మంచిగా ఉంటుందో. అరే పిల్ల బాగా అందంగా ఉంటే నిన్ను చేసుకుని కష్టమేరా. అరే నువ్వు పెళ్లి చూపులకు వచ్చినావు, అపశేఖన మాటలు బంద్ చేయి. పిల్లతో చూడి. అరే పిల్లది చిన్న వయసే గారా? అంటే నేమన్నా పెద్ద వయసారా? నాకు కూడా చిన్న వయసు. అబ్బో నువ్వు చిన్న పిల్ల కాదు మారా, 4 పిల్లలకు నాన్న లెక్కు. నువ్వు అన్ని మూసుకొని కూర్చో. అమ్మా సరే, నువ్వు కూడా చూడమ్మా. అరే మల్లేశా ఇళ్ళ మస్తు నచ్చిందిరా, ఒక పాట పాడమని. మావానికి పిల్ల బాగా నచ్చిందట, ఒక పాట పాడమని చెప్పు. అమ్మో పాట, నాకు పాటలు రావు. ఎగానే కానీ మా కోడలు సిగ్గుపడుతుంది. నువ్వు సిగ్గు లేకుండా ఒక పాట పాడ రాదు? అరే నన్ను తిడుతుండా పాట పాడమంటుండా? అమ్మాయిలేక సిగ్గుపడకుండా ఓ పాట పాడమంటుర్రా. ఓ నా ఇష్టమైన పాట పాడతారా? ఏదిరా మొన్న గణపతి కట్టిన పాట? అరే నా పాటకు మొన్న ప్రైజ్ పల్లెమియ్యలేదా? అసలు ఆ పల్లెం ఎందుకు ఇచ్చిరో తెలుసా? గవర్నమెంట్ వెళ్తే ఇది పెళ్ళి ఎప్పుడయ్యేది? సరే నువ్వు పాట పాడరా. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే. అవని పిల్లాడు ఇంత పక్కగా ఉన్నాడేంది? అయ్యో గదా, చిన్నప్పుడు సైకిల్ టెక్స్ లో పనిచేస్తాడు. సైకిల్ గాలు కొట్టి కొట్టి ఈయన గాలు వేయింది, అందుకే పక్క.
అరే చిన్నప్పటికి ఇప్పుడెందుకురా? అబ్బా నాకు ఒక ఐడియా వచ్చింది. వీడు బక్కగా ఉన్నాడని చెప్పి నా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి. సిరి లోపలికి వెళ్ళి చాయ్ పెట్టుకుంటాం. సరే అమ్మా. అత్త గతుకుతే అతకదు కదా అందరు అంటారు. అది వెనకటి కాలం, ఇప్పుడు ఏం కాదు కాదు. సరేగానే అత్త ఈ బిడ్డకి అన్ని పనులు వస్తాయా? అయ్యో అన్ని పనులు చక్కగా వస్తాయి. ఇంకా బట్టలు బండకేసి బాగా ఉతుకుతుంది. అరే నిన్ను కూడా బట్టలు ఉతికినట్టు బండ కుతికి దండ మీద ఆరేస్తుంది కావచ్చు. అయినా ఆయన్ని బండకేసి ఉతుకుతుంది, గుండుకేసి ఉతుకుతుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే అయిపోయా. అయితేనే కానీ ఇంతకు ఇవన్నీ అడుగుతురా, నీ పిల్లాడు ఏం పని చేస్తాడు? మొన్ననే మావాడు బర్లను రిజిల్ తీసుకున్నాడు. ఏంది బర్లా బర్రెలు చేస్తారా? అన్న మావానికి నోరు తిరగక బర్లు అన్నాడు. బర్లు కాదు బార్లు లీజే తీసుకున్నాడు మావాడు. ఆహా, బార్లా? నేను బర్రెలు కాతారు కావచ్చు అని నేను అనుకుంటే. ఈ నల్ల మొక్కపోనికి చాయ్ కూడా చేయాలానే? అక్క చక్కెర బదులు కారపొడి ఏ దెబ్బకు పారిపోతాడు. మంచిగా చెప్పినవే. ఒక స్పూన్ ఏం సరిపోతుంది? 2 స్పూన్లు వేద్దాం. 2 స్పూన్లు వేయే. మీకు స్పెషల్ స్టీల్ గ్లాస్. ఏమైందిరా? అరే మనదైతే టేస్ట్ బాగుంది. మంచిది. మా అయితే తీయగా ఉందిరా. నీది మస్తు తీయగా ఉంది, బాగా తీయగా ఉందిరా. మరి కళ్ళకి వెళ్ళి నీళ్ళేందిరా? ఆనందం ఆనంద బాష్పాల. ఆనందం రా, ఆనందం. చెప్పాలి సిటీ పెట్టింది. మా సిరి పిల్లాడు నచ్చిందమ్మా? ఈ పక్కోడా నాకు ఏ యాంగిల్లో చూసినా నచ్చలేదు. ఏంటి బక్కగా ఉన్నాయని నీకు నచ్చుతలేనా? ఇలా డేట్ రాసుకో. 15 రోజుల తర్వాత బలిసత్తా నేను లగ్గం చేసుకొని తీసుకొని పోతా. ఏంద్రా 15 రోజులు ఎట్లా బతుకుతావురా? ఎట్లయితేనో నేను చూపిస్తా. ఇంత అవమానించిన దానికి నేను బలిసి చూపిస్తేనే. ఏ రారా పారా. ఏ బ్రో ఈయన కోపం పాడువాను పంతులని చూడకుండా నన్ను కూడా రా అంటుండు. ఏంటి తల్లి ముఖం ముందట నచ్చలేదని చెప్పొద్దు నాన్న. ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా, ముఖం పట్టుకొని చెప్పొద్దు. మరి ఆ నల్ల మొక్కపోనికి నేను కావాలా? అందుకే ముఖం మీదనే చెప్పిన. అన్నానికి గిటువంటి సంబంధం వాళ్ళు చెప్పింది. చెల్లె ఈ సంబంధము మా దోస్తగాడు మల్లేశ్వర్ లేడా మంచిగా బతుకుతాడని చూసిండు. సరే మామయ్య, ఇంకోసారి పెళ్లి చూపులు చూసే ముందు ఫోటో నువ్వు చూసి నాకు చూపించిన తర్వాతనే పిలిపించు. సరే అమ్మా, ఆడు 15 రోజులలో అత్తాని సెడితేసిపోయింది కదండి. వాని బొంద వాడేం పలిసి వస్తాడు? పట్టరా ఇలా కండలు బలవాలే.
ప్రసాద్ నువ్వానే వెల్కమ్ అన్న వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్ అన్న మీరేనా అన్న? అవో మంచిది అయితే కానీ మన కండలు మస్తు బలవాలే. బలిపిస్తాను ఆ పని చేయాలి నువ్వు నాకు. చేద్దాం. ఇంకా లోపలికి పోవన్నా? వెల్కమ్ అన్న. ఇట్లా ఏం చేయాలన్నా నీకు? ఇల్లు ఎక్కడ ఏం చేయాలా? ఇంకా మంచిది. ఇల్లు ఎట్లున్నాడు? ఇవన్నీ కాదు కానీ నాకా వీళ్ళందరినీ గ్రైండర్లు ఎత్తే ఎట్లయితారో గట్ల చేసి చెప్పిద్దాం. సూపర్ ఉంటుంది. చేద్దాం. పెట్టేది లేదు. చెప్పిద్దాం. మొదలు పెడదాం. ఎడ పెడదాం? అరే కాక ఏంది చూపిస్తాను. తక్కువ వేసుకోవాలి. అదే ఎప్పుడు తీసినావు? బరువు బరువు పెట్టే ఇట్లా పెట్టి ఇట్లా కూర్చుండి రావాలంటే అట్లే వస్తాయా? ఇంట్లో వాళ్ళు బయటకు రాలి. వచ్చినావు మామయ్య? అమ్మా సిరి అమ్మ చెప్పు. ఇంకో వారం రోజులైంది సగం బలిసిన, ఇంకొక వారం చేస్తా, ఇంకా బలతా నేను లగ్గం చేసుకొని తీసుకొని పోతా. ఏంది నువ్వు సగం బలతా? నాకేంది బర్రెలక బలతా? ముందు మూసుకొని నడువు ఇక్కడి. ఇడువా నిన్ను ఇడువా, ఇంకొక వారం రోజులు బలతా, అప్పుడు చెప్తా నీ సంగతి. వారం కాదు, నువ్వు ఇంకా సంవత్సరం బలిసినా నువ్వు ఇంతే ఉంటావు కానీ నడువు చక్కగా. చూసుకుంటా 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 మీ సంగతి. నడన్నా మాకు పక్కంతా మనకెందుకు పని. ఈ మొగానికి ఇంకా శబ్దం చేసి వచ్చిండు. నాకైతే ఇది కట్ట ఉంది. రైడ్ ఇంకా బాడీ వేస్తాడట. అబ్బో గంగితే బతుకుతాడే ఇంకా అక్కడిది చిన్నది అది లేదా? ఇదేనా? అరే ఇక లావాడుతున్నా చూడురా. పట్టుగా ఇక లావాడుతున్నారా? ఇట్లా వేస్తే నీ కండలు వస్తాయి కదా. కండలు ఇంకా పెళ్లి పిల్లతో చెప్తాను చెప్పి అన్న దీనికి ఇంకా చిన్న సైకిల్ ఒకటి చెప్పి ఈశ్వరి లావాడు అయితే సైకిల్ హల్కా అంటే గట్ట కాదు, 15 రోజులలో మొత్తం కండాలు ఇవ్వాలి. పెరుగుతాయి పెరుగుతాయి. సైకిల్ కండలు వెళ్తాయి పిక్కలు ఉంటాయి కదా. అరే తొక్కదాకా దూరం అబ్బా నువ్వు ముందే దగ్గర వెళ్ళా ముందే చూసుకుంటే ఏమో అర్థమవుతుంది. ఎగ్గప్పుడే ఎగ్గపోతుంది. అబ్బో ఇది పోతుంది. అబ్బాయి ఇది అలగా ఉంది. అమ్మాయి అమ్మాయి ఊపుతుంది. అబ్బాయి పెరిగింది. ఇక గమ్మతుంది. బా ఇప్పుడు రావడదాం పయ్యా, ఇప్పుడు రావడమ్మా అన్ని లెక్కయి. చేతి ఎత్తేంద్ర బాయ్ మీ ఇద్దరు ఉన్నారు. బాడీ పెంచుతానే నువ్వు సెవెన్ చేసినవాడ. నీ బాడీ నువ్వు పెంచాలి కాబట్టి నువ్వు లావాడుకోవాలి. ఆడ పెద్దరికం చేసినంత ముచ్చట కాదు, పైన చూడు ఫస్ట్ లావాడు కొంచెం చెయ్యరా నా చేతులు ఉంటే నువ్వే లావాడుకో. అరే వెయ్యరారా మీరు వెయ్యరారా లాభట్టే చూపిస్తారా?
పట్టుకోపోలే పట్టుకోలే ఏ నాన్న ఎక్కడ పట్టుకున్నదా హాస్పిటల్ తీసుకోపోలే పట్టు 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 అరే అట్లా మాట్లాడదాం పరే మొన్న మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినా కదా ఏమైందే గట్ల ఎత్తుకుపోతాను ఏమో పో బిడ్డ మన ఇంటికి మనం పోదాం. అరే నేను పెళ్ళి ఇన్ని సవకి వచ్చింది కానీ కండలు వేస్తా అన్నాడు. ఆ కండలేమో కానీ కరిగిపోయింది. వెల్కమ్ టు మన విలేజ్ మలయాళ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి నవ్వించే వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గట్లనే గంట ఏదో ఉంటుందట దాని గుడ్డూరు లేకపోతే మేము ఇలా